హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఎలా స్టార్ట్ చేయాలి, అలా అలా ఎవరైనా ఇంకా మన కోడింగ్ స్కిల్స్ రాక కోడింగ్ స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి ఏంటి అని అనుకుంటుంటే ఈ వీడియో మీకు మేబీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటి అంటే ఫస్ట్ నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, కొంచెం మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్ మనకి 10th క్లాస్ మ్యాథ్స్ ఉంటుంది కదా, అట్లీస్ట్ ఆ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అన్న ఉండాలి. ఎందుకు ఉండాలి అని చెప్తున్నానంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. అట్లీస్ట్ మనం ఆలోచించే విధానం ఉంటుంది కదా, ఆ విధానం మనకు చాలా ఇంపార్టెంట్. లాజికల్ థింకింగ్ అంటారు దాన్ని. ఆ లాజికల్ థింకింగ్ ఉంటేనే మనం మన ప్రాజెక్ట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయగలుగుతాం కదా. సో దానికోసమే మనము ఎందుకు క్వాంట్ రీజనింగ్ పెడతారు ఆఫీస్ వాళ్ళు అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే. ఓకే, ఈ క్వాంట్ రీజనింగ్ అనేది మనకు కొంచెమన్నా నాలెడ్జ్ అనేది ఉండాలి. అట్లీస్ట్ ఒక బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ మ్యాథమెటిక్స్ మీద ఉంటే చాలా చాలా బెటర్. ఓకే, ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఏంటి అంటే కోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక ప్రోగ్రామింగ్ తీసేసుకుంటాం. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెచ్చుకునేసి దాని వేరియబుల్స్, దాని డేటా టైప్స్ అన్ని చదివేస్తాం. ఓపెన్ చేస్తాం, చదివేస్తాం. డేటా టైప్సే కదా, ఇంటూ షార్ట్ అట్లా చదివేస్తాం. అలా చదివితే మనకు వస్తుందా, అసలు మనం చేస్తామా? ఫస్ట్ థింగ్ చెయ్యం. ఆ బేసిక్ వరకే ఉంటుంది మన నాలెడ్జ్. అవునా, ఒక సినారియో రాసుకోవాలి. ఇప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నామంటే అసలు మనకి డిఫాల్ట్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, దాని నేమింగ్ కన్వెన్షన్స్ ఏంటి, ఇలా మనం థింక్ చేయం. ఫస్ట్ థింగ్ ఏంటి, ఆ వేరియబుల్ అంటేనే వార్, లెట్, కాన్స్ట్, జావా స్క్రిప్ట్లో అయితే ఇలా మనం ఇలా తీసుకుంటాం. అలా కాదు, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఎలాంటి టైంలో ఎలా వేరియబుల్స్ యూజ్ చేసుకుంటాం, ఎలా యూజ్ చేస్తే మనకి బెటర్, ఇలా కూడా ఆలోచిస్తారు చూడండి. వాళ్ళు కొంచెం త్వరగా ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. ఓకే, ఇంకా డేటా టైప్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ నేర్చుకున్న తర్వాత చాలా తక్కువగా తీసుకుంటారు వేరియబుల్స్ని. మనము చాలా చీప్గా ట్రీట్ చేస్తారు వేరియబుల్స్ని. కోడింగ్ వర్క్ చేసే వాళ్ళని అడగండి, వేరియబుల్స్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఓకే, వేరియబుల్స్ అండ్ హౌ వీఆర్ డిక్లేరింగ్, హౌ వీఆర్ ఇనిషియలైజింగ్, డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డేటా టైప్స్ అన్ని తెలియాలి మీకు. డేటా టైప్స్ ఎలా యూజ్ చేస్తాం, ఎలా, మీరు ఏదో చిన్నది ప్లస్ మైనస్ ఇవి కాదు డేటా టైప్స్ అంటే. మీరు అవి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ChatGPT ఉంది, గివ్ మీ సమ్ టెక్స్ట్ సినారియోస్ విచ్ ఐ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ డేటా టైప్స్ అనేసి ఒకసారి సెర్చ్ చేయండి. అది ఒక డిఫరెంట్ సినారియోస్ ఇస్తుంది. ఆ సినారియోస్ని మీరు ప్రాక్టీస్ చేయగలుగుతూ ఉంటే దెన్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద డేటా టైప్స్. ఓకే, యు ఆర్ పర్ఫెక్ట్. ఓకే, ఇలా ఫస్ట్ వేరియబుల్స్, డేటా టైప్స్ నేర్చుకున్న తరువాత కమ్ టు ది క్లాసెస్. ఇఫ్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, కంట్రోల్ స్టేట్మెంట్స్, వీటిని తక్కువ అంచనా వేస్తాం మనం. ఓకే, ఇఫ్ అండ్ కండిషన్ అనగానే మనం ఎక్కడి వరకు నేర్చుకుంటాం, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 30 ఇలా చదివేస్తారు. ఇఫ్ అసలు ఒక లేమ్యాన్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మీరు ఒక సినారియో అర్థం కావాలి అంటే, ఈ కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే లేమ్యాన్ టర్మ్స్. చిన్నప్పుడు మనకి స్కూల్స్లో ఎలా చెప్పేవాళ్ళు, వాట్ ఈజ్ యాపిల్ అంటే మనకి వాట్ ఈజ్ యాపిల్ అని డైరెక్ట్గా చెప్పి ఫోటో చూపించకుండా చెప్తే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు కదా. సేమ్ ఇక్కడ కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు క్లాస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, బ్లూ ప్రింట్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మన టీచర్స్ అదే చెప్పారు, బ్లూ ప్రింట్ అనేసి. అంత తొందరగా మనకు ఐడియా ఉంది క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామని, ఒక సింటాక్స్ మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంది. మరి కోడింగ్ ఎందుకు ఫిక్స్ కావట్లేదు? బికాస్ యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ సినారియో ఇన్ ద లేమ్యాన్ టర్మ్స్. ఓకే, లేమ్యాన్ టర్మ్స్ అంటే ఏంటంటే ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి, మన ఓన్గా మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సినారియోని క్వశ్చన్ లాగా చూడకుండా అసలు అందులో ఉన్నది ఏంటి, దాంట్లో ఉన్నది ఏంటి, నేను ఎలా దీన్ని క్రియేట్ చేయగలను, అసలు ఏంటి క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, నేను ఎలా క్రియేట్ చేయాలి, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, డిపెండెన్సీ ఇంజెక్షన్స్ అంటే ఏంటి, వీటిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు దాన్ని లేమ్యాన్ టర్మ్స్ ఒక నార్మల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటారు చూడండి. అర్థం చేసుకొని పెన్ను పేపర్ పెట్టి ఫస్ట్ రాస్తారు చూడండి. నేను ఏం అర్థం చేసుకున్నానో దాన్ని పెన్ను పేపర్ పెట్టి రాసి ప్రాక్టీస్ చేస్తారు చూడండి. దెన్ యూ విల్ నో. ఎవరికి చెప్తున్నానంటే ఇది స్టార్టింగ్ బిగినర్స్కి చెప్తున్నాను, అందరికీ కాదు. ఎవరైతే కోడింగ్ స్టార్ట్ చేసి
లాజిక్ బిల్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, డైలీ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఒక ఇఫ్ కండిషనే నేర్చుకున్నారు అనుకో, ఇఫ్ కండిషనే ఇఫ్ ఎల్స్ ల్యాడరే నేర్చుకున్నారు అనుకోండి. ఇఫ్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ మీద మనం ఎన్ని సినారియోస్ ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు డౌట్ వచ్చిందా, కమాన్ check the Google, no worries, no problem. How you are thinking, how you are managing, how you are performing your output, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు కోడ్ అంతా నువ్వే రాయాలనేది కాదు ఇక్కడ. నువ్వు ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతున్నావు, ఎంతవరకు చేయగలుగుతున్నావు, ఎంతవరకు థింక్ చేయగలుగుతున్నావు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో నువ్వు ఇఫ్ ఎల్స్ ల్యాడర్ వరకు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు అన్నది ఆ సెకండ్ డే నీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఇఫ్ ఎల్స్ వీటి మీద పర్ఫెక్ట్గా ఉన్నాను అనేసి. నెక్స్ట్ ఏంటి, మనకి లూపింగ్స్ ఉన్నాయి. ఓకే, లూప్స్ ఏంటి, రిపిటేషనే కదా. అందులో ఏం నేర్చుకోవాలంటే మెయిన్లీ మేము ఎక్కువ యూజ్ చేసేది ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్స్. అవునా, ఈ ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ నువ్వు నెగ్గేసినట్లే. ఓకే, ఈ ఫర్ ఈచ్ లూప్ నేర్చుకుంటే దెన్ యూ విల్ లర్న్ ఎ లాట్. ఓకే, ఇంతవరకు చాలు ఫస్ట్ బేసిక్ థింగ్స్. 1 minute. ఓకే, ఫర్ ఈచ్ లూప్. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఫస్ట్ మనకు రావాల్సింది ఏమని చెప్తున్నాను, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దోస్ థింగ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ కండిషన్, ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్. ఇక్కడి వరకు బేసిక్ అంటారు. ఓకే, ఇక్కడి వరకు మనల్ని ఏమంటారు, బేసిక్ ఆఫ్ స్కిల్స్ అంటారు. ఓకే, ఈ బేసిక్ ఆఫ్ స్కిల్స్ మీద అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో దే ఆర్ విన్నర్స్. ఓకే, వాళ్ళు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో పర్ డే, మీకు అసలు లేయాలని కూడా అనిపించకూడదు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫ్రెషర్గా. ఓకే, ఫస్ట్ రోజు బాధేస్తుంది. ఎందుకు, ఒక ప్రాబ్లం చేయడానికి మనకి 2 hours నుంచి 5 hours వరకు కూడా పడుతుంది. మీకు ఒక విషయం తెలుసా, నేను ఫస్ట్ డే కోడింగ్ స్టార్ట్ చేసిన ఒక 5 days తర్వాత నేను ప్రాబ్లం తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ టేక్స్ మీ 2 days టు కంప్లీట్ వాట్ ఇట్ ఈస్ అనమాట. ఓకే, ఇట్ టేక్స్ మీ 2 days టు కంప్లీట్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ అండ్ TCS కోసం నేను ప్రిపేర్ అవుతుంటే 2 days నాకు పట్టింది ఆ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయడానికి. ఎందుకు, దట్ డే ఐ డిడెంట్ ఫీల్, ఎందుకంటే ఐ హ్యావ్ వెరీ జీరో కోడింగ్ నాలెడ్జ్ ఆన్ దట్ టైం. నాకు ఆ టైంలో నాకు జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇట్ టేక్స్ మీ టైం. అలా టైం తీసుకుంటుంది కూడా. అక్కడ నుంచి మనకి మినిట్స్లో అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరైతే ఈ అరేస్ నేర్చుకోవడం, ఆబ్జెక్ట్స్ క్రియేషన్ నేర్చుకోవడం అండ్ ఎవరైతే ఈ అరేస్, ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్స్ నేర్చుకుంటారో, అసలు ఈ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, అసలు కన్స్ట్రక్టర్లో మనం పారామీటర్స్ ఎలా పాస్ చేస్తున్నాం, తర్వాత పారామీటర్స్ పాస్ చేసిన తర్వాత మనం ఆబ్జెక్ట్స్లో ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇవి తెలియాలి. ఓకే, ఇవి తెలిస్తే చాలు. మినిమం ఇట్లాంటి వాటి మీద మినిమం తెలిస్తే మీకు తర్వాత APIs ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ నెక్స్ట్. ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఇవి నేర్చుకొని బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ తెచ్చుకొని ప్రోగ్రామింగ్ రాయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇచ్చిన సినారియోస్కి నువ్వు ఎంతవరకు రాయగలుగుతున్నావు కోడింగ్ అనేది నీకు కావాలి చాలా. ఓకే, అది నేర్చుకున్నావు అనుకో యూ విల్ గెట్ ఆన్. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకపోతే మనం అంత లోపలికి వెళ్ళి చేయడం, బ్యాక్ ఎండ్ వీటి మీద చేయడం చాలా కష్టం అవుతుంది మనకి. ఒక కోడ్కి రాసేదానికన్నా దాన్ని డీబగింగ్ చేస్తాం చూడండి, ఆ నాలెడ్జ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కోడింగ్ నేర్చుకోవడం అనేది మనకి ఈజీనే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ. మీరు చాలామంది కోడింగ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇట్లా అట్లా అని ఏం చెప్తారు. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ అవర్ థింకింగ్ స్కిల్స్. ఓకే, సింపుల్ ఇంగ్లీష్. ఒక సినారియో ఇస్తున్నాడు, మనం నేర్చుకునే ఇఫ్ కండిషన్సే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, మా నాన్న ఇంటికి వచ్చి నాకు ఏం చేస్తాడు, ఏం చెయ్యడు. నాకు ఈరోజు బిర్యానీ చేస్తాడు, బిర్యానీ చేయడు. వాట్ ఇట్ ఈస్, ఇఫ్ ఎల్స్. అవునా, ఇలానే కదా మనం థింక్ చేస్తాం. అక్కడ కూడా మనం అలా థింక్ చేస్తాం చూడండి, దెన్ యూ విల్ గెట్ అనమాట. ఓకే, ఇంటర్వ్యూస్లో అయినా ఎప్పుడైనా సరే మనము ఫస్ట్ లేమ్యాన్ టర్మ్స్లో నేర్చుకోవడం ప్రాక్టీస్ చేస్తాం చూడండి, అప్పుడు మనకి కోడింగ్ అనేది మైండ్లోకి ఎక్కడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా నేను బై హార్ట్ చేస్తాను, కోడింగ్ బై హార్ట్ చేస్తాను, నోట్లో చదువుతాను, కళ్ళతో చదువుతాను అంటే కాదు. చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి కూడా ఇప్పుడు స్కూల్లో కూడా చాలామంది ఏం చేస్తారు, చదివిపిస్తారు. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చెప్పండి,
బై హార్ట్ చేపియకూడదు. ఒక స్టూడెంట్‌కి కానీ ఎవరికైనా సరే బై హార్ట్ చేపియకూడదు. ఆ పిల్లలు ఏం అర్థం చేసుకున్నారు దాంట్లో నుంచి అన్నదే కావాలి. ఎంతసేపు థియరిటికల్‌గా బై హార్ట్ చేపించారనుకో వాళ్ళు అక్కడికే ఉంటారు. ఎంతసేపు చదివిపించడం కాదు. వాళ్ళు అందులో నుంచి ఏం నేర్చుకున్నారు, ఓన్‌గా ఏం రాయగలుగుతున్నారు అన్నదే కావాలి. ఆ స్కిల్స్ మనకు చిన్నప్పటి నుంచి వచ్చింటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌కి మనకు ప్రాబ్లమ్ వచ్చిండేది కాదు. ఇదంతా మన ప్రాబ్లమ్ కాదులే, స్కూల్స్ ప్రాబ్లమ్. మనకు వాళ్ళు అట్లా బై హార్ట్ చేపియడం నేర్పించి మనం ఈరోజు ఇలా తయారయ్యాం అంతే. ఇప్పటి నుంచైనా ఇలా లేమన్ టైమ్స్‌లో నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయండి. నువ్వు ఖచ్చితంగా కోడింగ్‌లో విన్ అవుతావు. అట్‌లీస్ట్ ఒక బేసిక్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకొని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. ఓకే. నా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్‌ని నేను కొన్ని నా గిట్‌లో ఉన్నాయి. వాటిని నేను మీకు లింక్ అయితే పెడతాను డిస్క్రిప్షన్‌లో. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేయండి. ఎంత లేదన్నా 200 ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉన్నాయి. చాలా సింపుల్ ప్రాబ్లమ్సే. ఎవరికైనా జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ అలా వచ్చింటే దెన్ యూ కెన్ గో అండ్ ప్రాక్టీస్. ఓకే. అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ ద చాట్‌జిపిటి ఫస్ట్ ఫర్ బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ స్టాక్ ఓవర్‌ఫ్లో. ఇంకా అవి కూడా కాదు అనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ అవి కూడా మాకు వచ్చు మేము చేయగలము అనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ ద లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్. ఓకే. ఫస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఓకే. దట్స్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఓకే. ప్రాక్టీస్ అనేది ఎంత చేస్తామో అంత బాగా వస్తుంది మనకి. ఓకే. అంత మంచిగా నాలెడ్జ్ నేర్చుకుంటాం. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. మీకు ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను. ఈరోజు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సంవత్సరాలు టైం తీసుకుంటున్నాం. ఈరోజు ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది. పైథాన్ మనం ఒక సెమిస్టర్ మొత్తం చదువుతున్నాం. అంటే ఏంటి, 6 months దాకా చదువుతున్నాం. నువ్వు కార్పొరేట్లోకి వచ్చినాక అలా ఉండదు. ఈరోజు చెప్పేస్తారు, ఈరోజు నువ్వు ఈ టెక్నాలజీ నేర్చుకోవాలి, ఒక 2 daysలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అని చెప్తారు. ఆ 2 daysలో నువ్వు టెక్నాలజీ నేర్చుకొని ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసేయాలి. 6 months ఎక్కడ, 2 days ఎక్కడ? కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు 2 daysలో నేర్చుకొని ప్రాజెక్ట్ చేయగలుగుతావు. ఓకే. దట్ ఈస్ ద పవర్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అనేది అలా వస్తుంది మనకి చేసి. ఓకే. దట్స్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.